హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యూవీసీ రివ్యూస్. అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ ధీరజ్ మొగిలినేని, వెంకట్ రెడ్డి నిర్మాతలుగా గీతా ఆర్ట్స్ 2 పిక్చర్స్ అండ్ మహాయానా పిక్చర్స్ బ్యానర్ లో బన్నీవాస్ మరియు వెంకటేష్ మహా కలిసి ప్రజెంట్ చేసిన మూవీనే అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్. దుష్యంత్ కటికనేని దీన్ని డైరెక్ట్ చేశారు. ఇది ఈయనకి డెబ్యూ మూవీ. దీనిలో హీరో మనందరికీ ఎంతో ఇష్టమైన సుహాస్, హీరోయిన్ శివాని నగరం. ఇంకా ట్రైలర్ చూసినప్పుడైతే సుహాస్ క్యారెక్టర్ తో పాటు శరణ్య, ప్రదీప్ యాక్షన్ కూడా బాగా నచ్చింది. చాలా న్యాచురల్ గా అనిపించింది. అలాగే స్టోరీని ట్రైలర్ లో కట్ చేసిన విధానం కూడా బాగా అనిపించింది. పల్లెటూరిలో మన చుట్టూ జరిగే ఒక కథలాగా చాలా సింపుల్ గా ఉంది అని అనిపించింది. అయితే ఈ రోజు నేనైతే మూవీ చూసేసాను. ఇప్పుడు ఈ మూవీ మీద నా ఒపీనియన్ మీతో ఆలస్యం లేకుండా షేర్ చేసేస్తా. ఓవరాల్ గా చాలా న్యాచురల్ స్టోరీ అనిపించింది. కాస్ట్ మొత్తం వాళ్ళ పర్ఫార్మెన్స్ ని ఇరగదీసేశారనే చెప్పాలి. ట్రైలర్ చూసినప్పుడు కలర్ ఫోటో మూవీలా చాలా న్యాచురల్ గా బాగుంటుందేమో అనిపించింది. కానీ సినిమా చూసేటప్పుడు మాత్రం అది మిస్సింగ్. సినిమాలో ఏదో జరుగుతుంది కానీ చూడాలనే ఇంట్రెస్ట్ మాత్రం కలగలేదు. హీరో హీరోయిన్ల మధ్య లవ్ స్టోరీ చాలా రొటీన్ గా, బోరింగ్ గా అనిపించింది. దానికంటే హీరో ఫ్రెండ్ లవ్ స్టోరీలో మంచి ఫీల్ ఉందనే చెప్పాలి. ప్రతి క్యారెక్టర్ ఇంట్రడ్యూస్ అయ్యేటప్పుడు కొంచెం ఎక్స్పెక్టేషన్స్ ఉన్నా స్టోరీ జరిగే కొద్దీ చూడాలనే ఇంట్రెస్ట్ కూడా పోతుంది. సరే, ఫస్ట్ హాఫ్ అయిపోయింది. సెకండ్ హాఫ్ ఏమైనా ఇంట్రెస్టింగ్ గా ఉంటుందేమో అనుకుంటే అదైతే పరమ బోర్. వెంటనే సాంగ్స్ ప్లే అవుతుంటే థియేటర్ నుండి వచ్చేద్దాం అనిపించింది. స్టోరీ మొత్తం ట్రైలర్ లోనే ఉంది. ఇంకా కొత్తగా మూవీలో చూడటానికి ఏం లేదు. సినిమా లవ్ స్టోరీగా స్టార్ట్ అయ్యి మెసేజ్ ఓరియంటెడ్ మూవీగా మారిపోయింది. అలా మెసేజ్ ఇవ్వడం కోసం స్టోరీలో అసలు ఫ్లేవర్ మిస్ అయిందని నా ఫీలింగ్. అది ఫ్రెండ్స్ ఓవరాల్ గా నాన్ స్పాయిలర్ రివ్యూ ఆఫ్ అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.